ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు కేవలం 10 నిమిషాల్లోనే సింపుల్గా తయారు చేసుకునే పుట్నాల పప్పు హల్వాని ఎలా చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం. దానికోసం ప్యాన్లో 1 కప్పు పుట్నాల పప్పును వేసుకొని దోరగా వేయించి చల్లారబెట్టుకోవాలి. తర్వాత ఇంకో గిన్నెలో 2 కప్పుల బెల్లం, 2 కప్పుల వాటర్ని పోసుకొని కలుపుకుంటూ బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్న పుట్నాల పప్పుని అలాగే 3 యాలక్కాయలని వేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 2 స్పూన్స్ నెయ్యి, 2 స్పూన్స్ ఆయిల్ని వేసుకొని హీట్ చేసి ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసుకున్న పుట్నాల పప్పు పౌడర్ని వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు బెల్లం నీళ్ళని కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ మిశ్రమం మొత్తం నీళ్ళల్లో ఉడికి ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు చిటికెడు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా స్వీట్ దగ్గర పడుతున్నప్పుడు ఇందులో 2 స్పూన్స్ నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి. మిశ్రమం ఇలా ప్యాన్కి అంటుకోకుండా ఉంటే ఇక మన స్వీట్ రెడీ అయినట్టే. ఇప్పుడు ఒక గుంట గరిటెతో స్వీట్ని తీసుకొని బాల్ షేప్లో చేసి ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మన పుట్నాల పప్పు హల్వా రెడీ. బయట క్రిస్పీగా లోపలేమో మెత్తగా ఉండి చాలా మందికి ఎంతో ఇష్టమైన గుంత పొంగనాల్ని ఎలా చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం. 6-7 గంటల పాటు నానబెట్టుకున్న గ్లాస్ మినపగుళ్ళని మిక్సీలో వేసుకొని ఇలా ఇడ్లీ పిండిలాగా మెత్తగా రుబ్బుకొని కడిగి శుభ్రం చేసుకున్న 2 గ్లాసుల రవ్వలోకి ఈ పిండిని వేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టి 6-7 గంటల పాటు పులియబెట్టుకోవాలి. చూడండి, పిండి మంచిగా పులిసింది కదూ. ఇప్పుడు ఈ పిండిలోకి 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు తరుగు, 1 స్పూన్ అల్లం ముక్కలు, 1/2 కప్పు క్యారెట్ తురుము, 1 స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు, 1/2 స్పూన్ సాల్ట్ని వేసి పిండిని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గుంత పొంగనాల ప్యాన్లో ఆయిల్ని వేసి హీట్ చేసుకొని అన్నిట్లో పిండిని వేసుకొని మూతను పెట్టి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఇలా ఒకవైపు కొంచెం గోల్డెన్ కలర్లోకి మారిన తర్వాత ఇంకొక వైపు కూడా తిప్పుకొని పైన కొంచెం ఆయిల్ని వేసి మరో 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక్కొక్క పొంగనాన్ని తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మన గుంత పొంగనాలు రెడీ. విశ్వేశ్వర